హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్. ఈ వీడియోలో మనము 14th నవంబర్ కోసం క్రూడ్ ఆయిల్, సిల్వర్, గోల్డ్ అండ్ అలాగే న్యాచురల్ గ్యాస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దామండి. సో ఫస్ట్ నేనైతే క్రూడ్ ఆయిల్ చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే అండి, సో క్రూడ్ ఆయిల్లో చూస్తే మన ఫస్ట్ సపోర్ట్ రేంజ్ వచ్చేసి 5763 నుండి 5753 ఇది మన ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. ఒకవేళ ఈ సపోర్ట్ లెవెల్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 5676 నుండి 5659 మళ్ళీ ఈ రేంజ్లో సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, అండ్ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ ఫర్దర్ ఫాల్ చూడొచ్చండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ 5527 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, అండ్ అలాగే చూస్తే హయ్యర్ సైడ్ మన ఫస్ట్ సెల్లర్ రేంజ్ వచ్చేసి 5799 నుండి 5810. ఒకవేళ ఈ లెవెల్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సెల్లర్ రేంజ్ వచ్చేసి 5830 నుండి 5840 అండ్ అలాగే చూస్తే 5880 వరకు కూడా మళ్ళీ మనకి సెల్లర్సే ఉన్నారు. అండ్ ఈ సెల్లార్ లెవెల్స్ కూడా బ్రేక్ అయ్యాయంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 5950 నుండి 5966 మళ్ళీ ఇక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే ఈ రేంజ్లో రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే అండి, నెక్స్ట్ వన్ వచ్చేసి సిల్వర్. సో సిల్వర్లో చూస్తే రీసెంట్లోనే మన ఫస్ట్ సపోర్ట్ అవుతుంది అండ్ ఆ రేంజ్ వచ్చేసి 88,957 నుండి 88,878. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 88,584 నుండి 88,286. ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే ఇంకా ఫాల్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ 87,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ సెల్లర్ అండి 89,680 నుండి 89,844. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సెల్లర్ రేంజ్ వచ్చేసి 90,222 నుండి 90,356. ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ సెల్లర్ లెవెల్ అండి 90,452 నుండి 90,645. మళ్ళీ ఈ రేంజ్లో రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గోల్డ్. ఓకే అండి, సో గోల్డ్ చూస్తే మన ఫస్ట్ సపోర్ట్ రేంజ్ వచ్చేసి 74,385 నుండి 74,339. ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 74,140 నుండి 74,000 లెవెల్. ఓకేనా, అండ్ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 73,284 నుండి 73,038. ఇది మన సపోర్ట్ అవుతుంది. ఓకేనా, అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి 75,007 నుండి 75,047. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసి 75,222 నుండి 75,324. మళ్ళీ ఈ రేంజ్లో రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, అండ్ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే మళ్ళీ ఇమీడియట్గా మనకి సెల్లర్స్ ఉన్నారండి. అండ్ ఆ రేంజ్ వచ్చేసి 75,364 నుండి 75,428. మళ్ళీ ఈ రేంజ్లో రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఈ లెవెల్స్ కూడా బ్రేక్ అయ్యాయంటే నెక్స్ట్ 75,655 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి న్యాచురల్ గ్యాస్. సో న్యాచురల్ గ్యాస్లో అండి నేను ఈ సెల్లార్ రేంజ్ వచ్చేసి 1 అవర్ టైం ఫ్రేమ్ ప్రకారంగా మార్క్ చేశానండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నేను సెల్లార్ రేంజ్ని 1 అవర్ టైం ఫ్రేమ్లో చూసి మార్క్ చేశాను. ఓకేనా, అండ్ ఆ రేంజ్ వచ్చేసి 249.6 నుండి 253.3. ఇది మన ఫస్ట్ సెల్లార్ రేంజ్ అవుతుంది. ఓకేనా, ఒకవేళ ఈ సెల్లార్ లెవెల్ కనుక బ్రేక్ అయిందంటే అంటే 1 అవర్ క్యాండిల్ ఈ సెల్లార్ లెవెల్ ఎబోవ్ క్లోజ్ అయిందనుకోండి నెక్స్ట్ మళ్ళీ మనము 275 to 290 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ సపోర్ట్ అండి 250.5 నుండి 249.7. ఇది మన ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 243.8 నుండి 243.2 వరకు ఉంది. అండ్ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 241 దగ్గర సపోర్ట్ ఉంది. అండ్ ఆ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ అండి 239.6 నుండి 237.1. మళ్ళీ ఈ రేంజ్లో రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా, సో ఇదండి మన క్రూడ్ ఆయిల్, సిల్వర్, గోల్డ్ అండ్ అలాగే న్యాచురల్ గ్యాస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.